నమస్కారం మాస్టారు. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. సార్, నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. సార్, కళాకారులందరినీ ఒక ప్లాట్ఫామ్ కింద యూట్యూబ్లో సార్, ఒక యూనిక్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేశానండి. సార్, సార్, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీరేం ఆర్టిస్టు, మీ గురువు గారు ఎవరు, సార్, మీ పేరు, మీ వయసు, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు, మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, సార్, వాటి గురించి తప్పనిసరిగా చెప్పండి. చెప్తాను సార్. మాది స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సార్. శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాలూకా. ఇప్పుడు ఎక్కడున్నారు? ఉండేది పాలవంచ, భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నారు? తెలంగాణలో సెటిల్ అయ్యారు. సరే. నాన్నగారు ఉపాధ్యాయులు, ఓకే, అమ్మగారు గృహిణి. అలాగే మా ఇల్లు మొత్తం కళారంగంతో నిండుకుని ఉన్న ఇల్లు. నాన్నగారు ఈ కళారంగం గురించే మొత్తం ఆస్తులన్నీ అయిపోయి ఈ భద్రాద్రి కొత్త. నాన్నగారు ఏం ఆర్టిస్టు? నాన్నగారు సంగీతం మాస్టర్, హార్మోనియం వాయించేవారు, నాటకాలు చెప్పేవారు. ఓకే. రామ్మూర్తి నాయుడు ఆయన పేరు. నాయుడు గారా? రామ్మూర్తి నాయుడు. ఓకే. నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 89లో వచ్చాం మేము. పాల్వంచ 89లో వచ్చిన తర్వాత మేము నా కళారంగం. రోసయ్య గారు తెలుసా? రోసయ్య గారు తెలుసు సార్. రోసయ్య గారు తెలుసు. ఆయన కూడా బాగా చేస్తున్నాడు కదా. మా అక్కడే కళారంగం ప్రారంభించాం సార్. మాకు ఓంకారం పలికిందంటే మా పెదనాన్నగారు ఈ రంగస్థలి గురించి మా పెదనాన్న దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత పాల్వంచ వచ్చిన తర్వాత మధ్యరాల రామకోటేశ్వర గారి దగ్గర హరిశ్చంద్ర, చింతామణి, బ్రహ్మంగారి నాటకం, కురుక్షేత్రం, ఈ అలాగే హరికథలు చేస్తున్న సీతా కళ్యాణం అని హరికథ చెప్పేవాడిని. బుర్రకథ, తిరుపతమ్మ కథ, వీరబ్రహ్మంగారి చరిత్ర, ఇలాంటి బుర్రకథలు కూడా చెప్పున్నా. ప్రస్తుత కొత్తగూడెం రేడియో కేంద్రంలో కూడా కొద్ది రోజులు మాకు జీవనోపృతిగా కొంత ఏదో ఒక అవకాశం ఉండదు. ఇప్పుడు అది కూడా ఈ టీవీ ప్రసార మాధ్యమాల వల్ల ఆటంకాలు కూడా వచ్చి మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి. మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు 61 సార్. ఓకే. ఏమేమి నాటకాలు వేశారు? సత్య హరిశ్చంద్రలో త్రోట్ హరిశ్చంద్ర ఆడేవాడిని, నక్షత్రగా ఆడేవాడిని, విశ్వామిత్ర ఆడేవాడిని. ప్రస్తుతానికి ఆడుతూ ఉన్నాను కూడా. మొన్న ఏప్రిల్ 19 కూడా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకుని సత్య హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నాం. వైగోపాలరావు గారితో, ఇతర రాష్ట్రాలు మంగాదేవి గారితో. ఛత్తీస్గఢ్ లో కూడా ఆడామండి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో 5-6 ప్రదర్శనలు ఇచ్చి ఉన్నాను. మరి అలాగే మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు ఇచ్చారు? మొట్టమొదటి ప్రదర్శన 89 సార్. 1989. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు నా వయసు 25 సార్. 25, 23, 24, 25 ఉంటాయి సార్ నాకు. అంతే, 25, 26 ఆ రేంజ్లో ఉంటాయి సార్. ఏమైనా అవార్డులు వచ్చాయా మీకు? రివార్డులు ఏమైనా వచ్చాయా? అవార్డులు అంటే ఇప్పుడు మనకి పరిషత్ నాటకాలు మన పాకాలపాటి రోసయ్య గారు, తర్వాత మధిర సుబ్బారావు గారు, తర్వాత విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఒకప్పుడు తిరుపతిలో ఎక్కువ నేను ప్రదర్శనలు, తిరుపతిలో సంకీర్తనలు కూడా చేసి చాలా అవార్డులు తీసుకున్నానండి. తెలుగు కన్నడలో సంకీర్తనలు చెప్తానండి. కన్నడ లాంగ్వేజ్లో సంకీర్తనలు చెప్తాను. తెలుగులో కూడా సంకీర్తనలు పురంధరదాసు, మరి అన్నమయ్య రామదాసు అంటే మన తెలుగు ప్రాజెక్టులే అయ్యి మొత్తం నేర్పుతాను. తిరుపతిలో రేపు 21 తిరుపతిలో ప్రోగ్రామ్. చెప్పండి గురుగారు, చెప్పండి. ఇది సార్ ప్రస్తుతం నాకైతే 61 సంవత్సరాలు వచ్చాయి. ప్రభుత్వం. మీరు పౌరాణిక నాటకాల్లో ఏమేమి వేశారు? హరిశ్చంద్ర, త్రోట్ హరిశ్చంద్ర, చింతామణిలో త్రోట్ హరిశ్చంద్ర మొత్తం 4 సీన్లు నేను మొత్తం రాజ్యాన్ని దానం చేసిన నుంచి కాడ్సిన వరకు పాత్ర ఏకంగా ఒకటే పోషించాను. అవును, ఏంటవి దాని లోపల ఏం పాత్ర ఉంటుంది? హరిశ్చంద్రే సార్. హరిశ్చంద్ర మెయిన్ క్యారెక్టర్. హరిశ్చంద్ర హరిశ్చంద్ర మెయిన్ క్యారెక్టర్, నక్షత్ర మెయిన్ క్యారెక్టర్. ఒక 2 పద్యాలు పాడండి, కొంచెం స్లోగా పాడండి. ఏ శృతి మీది? 2:30 సార్. అబ్బో, కష్టమే. అకటకట దుర్గమంబకు ఈ అరణ్యము దాటిపోవుట ఎన్నటికో కదా. హా దైవమా, చెప్పండి గురుగారు. రాణివాసంపు భోగభాగ్యములు అనుభవింపవలసిన నిన్ను
ఈ ఘోరారణ్యమునికి ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలచే నలుంగ చేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేయసి, ఏమని నిందించుకుందును? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా, సల్లలిత ఆరామ సీమలని గని ఏనాడు తల చూపితి ప్రచండ పుటండకు అల్లఘు మాణిక్య కాంతులని గని ఏనాడు చవి చూసితి కందమూలము సరసరాజన్న భోజనమే గాని ఏనాడు చెవి చేర్చితి క్రూరము గరుతుల్ లీలా సుకలాప పాలికని కటకట కటకట అకట ఎన్నడరింగితి ఉత్కటది నేసఖర కిరణ జాల తప్త కర్కస శిలాద్రి కటక గమన శ్రమోద్భూత చటుల చింత చాలా మంచి ఆర్ద్రత, శృతి, పరిపక్వత, సాహిత్యము, లాంగ్వేజు, మంచి మంచి గమనంలో మీరు మీ జీవితం కూడా అదే గమనంలో సాగితే బాగుంటుంది కదా. సాగిస్తున్నాం. చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నాం. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఏం చేస్తారు? అబ్బాయి ప్రైవేట్ జాబు. ఓకే. అమ్మాయి పెళ్ళిళ్ళు చేసావా? అందరూ పెళ్ళిళ్ళు. ఏం చేస్తారు అల్లుళ్ళు? పెద్దోళ్ళేమో విజయవాడ మున్సిపల్ ఆఫీసులో అకౌంటెంట్గా చేస్తాడు, పిఎఫ్ అకౌంటెంట్గా. రెండోళ్ళు మాత్రం ట్రావెల్స్. అబ్బాయి ఏమో సబ్ ఇంజనీర్గా చేస్తాడు. లేదయ్యా, అబ్బాయి ప్రైవేట్ జాబ్, సబ్ ఇంజనీర్ ఉద్యోగం, విగ్రహం పుష్టి నైవేద్యం. అబ్బాయి పెళ్ళి అయిపోయింది. అబ్బాయికి ఒక కొడుకు. ఏం లేవు, ఏం లేవు. కళారంగానే నమ్ముకున్నాను. ఒక కాస్త నేను డిగ్రీ చదివాను. 1991 డిగ్రీ నాది. ఊర్లలో ఏముంటది? ఏం లేదు, అక్కడ ఏం లేదు. నాన్నగారు చనిపోవడం కొంచెం అతలాకుతలం అయింది కుటుంబం. సో దీన్నే నమ్ముకున్నారు. కళారంగానే బాగానే చేశారు. బాగా సాధన చేశారు. మొత్తం కనిపిస్తోంది, మీ ప్రదర్శనలో కనిపిస్తుంది. సంకీర్తనలు బాగా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను సంకీర్తనలు నేర్పుకుని జీవన వృత్తి చేస్తున్నాను. సంకీర్తనలు నేర్పుతా, బ్యాచీలు పెట్టుకుని మొత్తం వాళ్ళకి నేర్పడం. వాళ్ళని యాదాద్రి భవన్ ఉంది కదా, అక్కడికి భద్రాచలం, తిరుపతి క్షేత్రాలు తీసుకెళ్ళి వాళ్ళ చేత సంకీర్తన చేయించి. ఇది భజన సంకీర్తన, సంకీర్తనలు భజనలు, భజన సంకీర్తనలు. భజన వేరే, సంకీర్తనలు వేరే ఉంటాయి. ఎట్లా ఉంది జీవనోపాధి? ఎట్లా ఉంది? కష్టంగానే ఉంది, చాలా కష్టంగా. అందుకనే ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కొన్ని కళాకారులకి ఏమైనా పెన్షన్ కానీ ఇలాంటి ఆసరా ఏమైనా కలిపి. పౌరాణిక నాటకం ఎలా ఉంది అసలు సంఘంలో ఇప్పుడు పరిస్థితి? బాగానే ఉందండి, బాగానే. ప్రస్తుతానికంటే
ఆదరిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పూర్వం రోజులు వస్తున్నాయి, ఆదరిస్తున్నారు. తగిన కళాకారులు ఆడి ప్రదర్శిస్తే చక్కగా చూస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ ఎక్కడ ఉంటే కూడా మాత్రం కదా. టాలెంట్ ఉంటే మాత్రం నాటకాన్ని చక్కగా ఆదరిస్తున్నారు. నెలకు ఎన్ని నాటకాలు వస్తాయి మీకు? నెలకి నెలకి 1-2 నాటకాల కంటే ఎక్కువ. అంతే. దాని మీద ఏమి యంగ్స్టర్స్ కాంపిటీషన్ అయిపోయారు కదా, కాంపిటీషన్ బాగా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. సంకీర్తనలు బాగా నాకు ఎక్కువ, నేను సబ్జెక్ట్ అదే మొదటి నుంచి దాన్నే ఎంచుకున్నా. నేను స్వయంగా కవిని. నేను రాసిన కీర్తనలు సుమారు 1100 కీర్తనల పైన ఉన్నాయి. నేను 1100 కీర్తనల పైనే ఉన్నాయి. నా సొంత రచన, నేను సొంత ట్యూన్ కట్టుకుంటా. అవునా? అలాగే ఎవరైనా ఇంట్లో బారసాలైనా, ఒక గృహప్రవేశం అయినా, ఒక అన్నప్రాసం జరిగినా, ఏదైనా సబ్జెక్ట్ చెప్తే వెంటనే అక్కడ కూర్చొని ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ గురించి రాస్తే మనం ఒక 5 నిమిషాలు మీ మీద ఒక పాట రాసి ఇచ్చేస్తా. ఇది నాలో ఉన్న టాలెంట్. నా టాలెంట్ అని నమ్ముకున్నా, భగవంతుని నమ్ముకున్నా. ఇది తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు చెడగొట్టకూడదు. అది ఉన్నతమైన కుటుంబం చూసాం కాబట్టి పోనీ వాళ్ళ గౌరవాన్ని మనం నిలబెట్టకపోయినా వాళ్ళ గౌరవాన్ని చెడగొట్టకూడదనే దీని మీద కాన్సెప్ట్ మీద ఇంకా రంగం ఎంచుకుని ఏదో జీవనోపాధి. యూత్కి ఏం చెప్తారు? ఇప్పుడున్న యూత్కి ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ ఫోన్లు, ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా అనేది, సోషల్ మీడియా అందరినీ విమర్శించడం కాదు. సోషల్ మీడియాలో కూడా చాలా చాలా మంచి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్టులు అందిస్తే, మీలాంటి వాళ్ళు అందిస్తే ఎంతోమంది ఆదరిస్తారు. ఎంతోమంది రంగస్థలు అలా ఉండేదా, బుర్రకథ అంటే అలా ఉండేదా, హరికథలు అంటే మన ప్రాచీన కాలంలో మన కళలు ఇలా ఉండేవని తెలుస్తాయి. ఇప్పుడు ఏం లేదు, ఎక్కడో ఉల్లిపాయ కానీ 2 ముక్కలు అయిందంటే ఆ ఉల్లిపాయ గురించి అంత చూపించి సోషల్ మీడియాలో అవే ప్రచారం చేస్తూ ఆఖరికి సోషల్ మీడియా కాదు, ఇప్పుడున్న యూత్కు యూత్కి కల్చర్కి ఇప్పుడు మనకి నేను చెప్పేది ఏంటంటే, శాశ్వతమైన మార్గాన్ని ఎంచుకోండి. తాత్కాలికంగా ఆ రోజు బ్రతికే జీవనోపాధిని ఎంచుకోకండి. అదేవిధంగా ఆ రోజు నడిచే వ్యవహారాన్ని మాత్రం నమ్ముకోకండి. పర్మనెంట్గా మనకు కావాలో అది ఎంచుకోండి. యువత రెండవది ఏంటంటే, ఈ ఎక్కువ పెడదారి పట్టకుండా, తల్లిదండ్రులు మనల్ని 9 నెలలు తన రక్త మాంసాలను ముద్దగా చేసి మనకి కడుపులో పెంచి జన్మనిస్తే, ఆ తల్లి ఎదుటిగానే బానిసలైపోయి చెడు వ్యసనాలు బానిస, ఆ తల్లి ఎదుటిగానే తల్లి వాస్తవానికి ఏంటంటే మన మనవల్ని మనవరాలను అందరిని చూడవలసిన తల్లి ముందే మనం కాలం చేసేస్తున్నాం. ఇది యువతకి దయచేసి దండం పెడతాను. యువత మాత్రం చెడు మార్గంలో ప్రవేశించకుండా మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రుల ఆదర్శాలు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అవార్డ్స్ నారద గాన విశారద రాయ్పూర్లో ఇచ్చారు. గాన విశారద. ఓకే, చాలా. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. అయితే తెలంగాణ కళారత్నాలు ఇది ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అన్నట్టు చెప్పండి. అదే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, చాలామంది ఎన్నో సబ్జెక్టుల మీద తీస్తారు ఈ ఛానల్. పరిపరి విధాలుగా తీస్తారు. కానీ మీరు ఎంతో ఆదర్శవంతమైన ఈ కళారత్నాల్ని ఎంచుకున్నారు చూడండి. మనకి తేనె తెలుగు ఛానల్ వాళ్ళు ఒక రంగస్థలి కళాకారుని పరిచయం చేస్తున్నారు. ఏదో పేరుందా, సిద్ధప్ప ఏదో పేరుందా. అయితే అలాగనే మీ ఛానల్ కూడా ఇంకా ఎన్నో విధంగా ఈ పరిచయాలని పరిపరి విధాలుగా ఈ రంగస్థలి కాకుండా అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? చేస్తున్నారు. తేనె తెలుగు ఛానల్ పేరు అంజప్ప. అయితే లేదు, ఇంకా లేదు, ఇదే మొదటిసారి మేము అసలు ఛానల్కి ఇవ్వడం. అంటే భద్రాచలంలో ఒక ఇంటర్వ్యూ చేశాను యూట్యూబ్ ఛానల్. రెండోది మీ దగ్గరే చేస్తున్నాను. ఇది మిమ్మల్ని కలవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మాలాంటి మరుగున పడిపోయిన కళల్ని ఇంకా మీరు ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళి అందరికి యువతకి, ముఖ్యంగా యువతకి, నా ఛానల్ యూత్ను పెట్టుకొని చేస్తున్నాను. టార్గెట్ యూత్ ఖరాబ్ కావద్దని. అదే నేను కూడా చెప్తున్నాను. యూత్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ఏదైనా మీరు సబ్జెక్టులు తీసుకొని
ఒకే ఈ కళారంగం అని నేను చెప్పడం కాదు, యూత్ని చెడిపోకుండా ఉండడానికి మంచి మంచి సబ్జెక్టులు తీసుకుని ఈ కార్యక్రమాలు చేయాలని మనసావాచ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్.